వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కర్ణాటక స్పెషల్ సెట్ దోసతో వచ్చాను మీ ముందుకి. రెసిపీ అయితే చాలా ఈజీ అండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేయాలండి. బియ్యం 3 గ్లాసులు వేయాలి. ఎందుకంటే కొంచెం బియ్యం ఎక్కువేస్తేనే సెట్ దోస బాగా వస్తుందండి. ఇది బాగా ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ బాగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని పక్కన పెట్టుకొని మనం సగ్గుబియ్యం ఉంటాయి కదా! సాబుదాని అవి వేశానండి. నేనైతే ఒక 2 గుప్పుళ్ళు వేశాను. వేసి మనకి ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. లేదు అంటే 4-5 అవర్స్ లోపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. మార్నింగ్‌కి బాగా నానుతుంది కదా అనేసి. నానిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకోవడమే. ఇంకా ఇందులో పప్పులేమి ఎయవసరం లేదండి. ఇది ఇలాగే చేస్తారు సెట్ దోస అయితే. సేము రెస్టారెంట్‌లో ఎలా చేస్తారో నేను చూసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలోని. నేనైతే 2 సార్లు పడిందండి నాకు. చూసారు కదా బ్యాటరు. మనకి థిక్‌గా ఉండకూడదు. అలాగని పలచగా కూడా ఉండకూడదండి. బాగా సాఫ్ట్‌గా మిక్సీ వేసేసుకొని, ఒక బౌల్‌లో వేసేసుకున్నామనుకోండి, మనకి ఇది ఎక్కువ సేపు నానవసరం లేదండి. దోసలకైతే ఎక్కువ సేపు నానాలి కదా! దీనికైతే 1 అవర్, 2 అవర్స్ సరిపోతుంది. కొంచెం చిన్న నానితే చాలు మనకి. ఎక్కువ సేపు అవసరం లేదు. చూసారు కదా! నేనైతే 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని, ఒక పెనం తీసుకొని మనం హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని, ఈ బ్యాటర్ అందు మీద వేసేసి మనం పరగూడదిది. మామూలుగా అలా వదిలేస్తే మనకి సేమ్ హోల్స్ పెడుతూ లోపల స్పంజీగా వచ్చి మెత్తగా ఉంటుంది దోస అయితే ఈ సెట్ దోస. వీళ్ళైతే ఆనియన్స్‌ని, కొత్తిమీరే వేస్తారండి. ఇంకేమీ వేయరు సెట్ దోస మీద. అంటే కొందరు పచ్చిమిర్చి, క్యారెట్ అవన్నీ వేసుకుంటారు కదా! ఇక్కడైతే రెస్టారెంట్‌లో సేమ్ ఇలాగే ఇస్తారు. ఆనియన్ కట్ చేసుకొని, సన్నగా చాప్ చేసుకొని కొత్తిమీర వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఇది సెట్ దోస కదా! కొంచెం థిక్‌గా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కలంతా ఆయిల్ వేసుకోవచ్చు. లేదు మీకు బటర్ అయినా ఇష్టము అంటే బటర్‌తో కూడా కాల్చుకోవచ్చు. నేనైతే చుట్టూరు ఆయిల్ వేసుకుంటూ కాల్చానండి. కాల్చి మనకి అటువైపు కూడా తిప్పుకున్నాను. ఎందుకంటే కొంచెం కొత్తిమీరను, ఆనియన్ వేసాం కదా! కాసేపు మగ్గితే బావుంటుంది కదా! అనేసి నేను టర్న్ చేసుకున్నాననమాట. చూసారు కదా! కుక్ అయిపోయింది. నార్మల్ ప్లెయిన్‌ది వేస్తున్నానండి. ప్లెయిన్ కూడా ఇంతే. ఇదైతే బటర్‌తో వేస్తున్నాను నేను. చుట్టూరు బటర్ వేసుకొని అలా సిమ్‌లోనే కాల్చుకోవాలండి. హైలో పెట్టామంటే కింద మాడిపోతుంది. పైన కుక్ అవ్వదు. అందుకని సిమ్‌లోనే టైం పడుతుంది గానీ, మనం ఏదన్నా కొత్తగా తినాలి అనుకుంటే దాని గురించి వెయిట్ చేయాల్సింది తప్పదు కదండీ! అందుకనే నేనైతే బటర్ వేశానిది. చూసారు కదా! హోల్స్ పడుతున్నాయి కదా! అలా పడుతున్నప్పుడు మనకి కుక్ అవుతుంది బాగా అన్న అర్థమండి. ఎందుకంటే పైనంతా డ్రై అవుతూ హోల్స్ పడుతూ ఉంటాయి. కన్నాలు పడుతూ ఉంటే మనకి కుక్ అయిపోయినట్టే. ఇది మీకు ఏ కాంబినేషన్ అయినా బావుంటుందండి. పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా ఏదైనా బావుంటుంది. ఇక్కడైతే కొబ్బరి చట్నీ, సాంబార్ ఇస్తారు దీని కాంబినేషను. అది కూడా బావుంటుంది. మనం ఇడ్లీ అవి ఎలా తింటామో సేమ్ అలాగే ఉంటుంది. నేనైతే పల్లీ చట్నీ చేశాను. చూసారు కదా! నాకైతే చాలా బాగా వచ్చాయి. బాయ్ అండి.